హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లోకి మాస్ మసాలా వంటలు. ఇవాళ నేను మీ ముందుకు వచ్చేసాను ఇంకొక కొత్త వెరైటీతో. అదేంటి అనుకుంటున్నారా? అదిగో రిచ్గా కనిపిస్తుంది కదా, జీడిపప్పు. దీంతో ఫ్రైడ్ రైస్ చేసేసుకుందాం. అది ఎలా అనుకుంటున్నారా? చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. అది కూడా విత్ లెఫ్ట్ ఓవర్ రైస్. రైస్తో మిగిలిపోయినప్పుడు, ఏమి కూరలు లేనప్పుడు, తినబుద్ధి కానప్పుడు ఇలా వెరైటీగా చేసి ఇచ్చేయండి. మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం. సింపుల్ అండ్ టేస్టీ కాజు రైస్. సో ముందుగా కాజు తీసుకోండి. ఇలాగా ముక్కలుగా చేసి పెట్టుకున్నాను నేను కాజుని. ఆ తర్వాత 4 లవంగాయలు తీసుకోండి. ఒక హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్టు, జీలకర్ర, అలాగే ఇది వచ్చరికి పెప్పర్ పౌడర్ అనమాట, సాల్ట్. సో విత్ లెఫ్ట్ ఓవర్ రైస్ కూడా బౌల్లో అలా పక్కన పెట్టుకున్నాను. సో ఒక పక్కన బాండీ పెట్టేసుకొని ఆయిల్ అనేది యాడ్ చేశాను. ఆయిల్ అనేది 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వాడాను నేను ఇక్కడ. అక్కడ చూపించిన రైస్కి 4 స్పూన్ల ఆయిల్ అనేది సరిపోతుంది. సో ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ ఎక్కుతుంది. హీట్ ఎక్కగానే ఆ 4 లవంగాయలు యాడ్ చేసేసుకున్నాము. 4 లవంగాయలు వేగుతుండగా ఒక పావు స్పూన్ జీలకర్ర తీసుకోండి. ఆ జీలకర్ర అనేది కూడా యాడ్ చేసేసేయాలి. ఇప్పుడు పావు స్పూన్ సరిపోతుంది నేను తీసుకున్న క్వాంటిటీకి, అందుకే పావు స్పూన్ తీసుకున్నాను. జీలకర్ర కూడా యాడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం పక్కన ముక్కలు చేసి పెట్టుకున్న జీడిపప్పు ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకోవాలి. ఈ జీడిపప్పు అనేవి పప్పుగా వేసేసుకోవచ్చు, ఇలా ముక్కలు చేసి కూడా వేసుకోవచ్చు. నేను ఇలా ముక్కలు చేసి వాడుతున్నాను. సో జీడిపప్పు అనేవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా అలా తిప్పుతా వేపాలి. చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక అప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసుకుందాం. ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ఆప్షనల్ అండి. వేసుకుంటే వేసుకోవచ్చు, లేదు చిన్నపిల్లల కంటే కనుక పెప్పర్ పౌడర్ ఒకటే సరిపోతుంది. పెప్పర్ పౌడర్, సాల్టే సరిపోతుంది. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. సో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసేసేయండి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ ఉత్త నూనెలో వేసినప్పుడు బాగా చిటపట్లాడుతుంది కాబట్టి 1 నిమిషం అలా స్పూన్ అడ్డు పెట్టాను నేను. సో ఇప్పుడు బాగా తిప్పేసేసేయండి. నూనెలో అలా బాగా వేగిపోయింది జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది. ఇప్పుడు మనం రైస్ అనేది యాడ్ చేసేసేద్దాము. యాడ్ చేసేసి మొత్తాన్ని ఒకసారి బాగా తిప్పుకోవాలి. రైస్ అనేది బాగా తిప్పేసుకొని ఇప్పుడు కొంచెం ఒక చిటికెడు పెప్పర్ పౌడరు, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో ఈజీగా ఉండే కాజు రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఇది ఇంత ఈజీగా చేసేయచ్చా, అంత టేస్టీగా ఉంటుందా అని మనం తెలియక రెస్టారెంట్స్లో చూడండి, అది మనం తీసుకున్న పెప్పర్ పౌడరు జస్ట్ ఒక చిటికెడు వేస్తున్నాను చూడండి. నేను సరిపోతుంది. పెప్పర్ పౌడర్ ఎక్కువ వాడినా మళ్ళీ ఘాటు వస్తుంది. ఫ్లేవర్ కోసం ఒక చిటికెడు వేయండి చాలు. ఆ తర్వాత సాల్ట్ తీసుకోండి. సాల్ట్ అనేది కూడా హాఫ్ స్పూన్ సాల్ట్ సరిపోతుంది నేను తీసుకున్న క్వాంటిటీకి. చూశారు కదా, ఒక హాఫ్ గ్లాస్ రైస్ అదంతే. సో హాఫ్ స్పూన్ సాల్ట్ అనేది సరిపోతుంది. మొత్తం వేసి చక్కగా తిప్పేసేసేసుకోండి. అలాగా తిప్పేసేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఫ్రైడ్ రైస్లో కల్లా రిచ్ రైస్ అయిన కాజు రైస్ రెడీ అయిపోతుంది. ఈ కొంచెం దానికే కాజు రైస్ ఆహా ఓహో అనుకుంటూ రెస్టారెంట్కి వెళ్ళంగానే ఆర్డర్ ఇచ్చేస్తాం. వాడేమో మన ఎత్తిన 300-350 అనుకుంటూ బిల్లు వేస్తాడు. సరే కడుపు నిండా ఇస్తాడా అంటే ఇవ్వడు, ఒక బుడ్డి కప్పుకి ఇస్తాడు. దాన్నే లొట్టలు వేసుకుంటూ తింటూ ఉంటారు జనాలందరూ. సో ఇక మీదట అలాంటి కష్టాలు ఏమీ పడకుండా మన వీడియోస్ చూసేయండి, చక్కగా ఇంట్లోనే ట్రై చేసేసేయండి. ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. Don't forget to subscribe, like, share, subscribe, please. Bye bye guys.